పుంటికూర ఎట్లా చేస్తారో చెప్పు. తొక్కు, పుంటికూర తొక్కు. పుంటికూరను పులుపు ఉండవద్దు అనుకుంటూ ఉడకబెట్టి వంచేయాలి. వంచేసి మళ్ళీ మనం అంత ఒక దగ్గర చేసి నూరాలి. నూరి కారం ఎంతనో తగినట్టు కారం వేయాలి. అంటే బాగా పుల్లగా ఉండదు, కారం మొత్తం అంత ఎక్కువనే వేయాలి. ఉప్పు తగినట్టు వేయాలి. దాన్ని మంచిగా పొయ్యి మీద పెట్టి జర్ర నీరు ఎగ్గేటట్టు అయినాక కిందికి దించి మంచిగా నూనె పోసి బగారు పెట్టాలి. మంచిగా పుల్లగా ఉండాలంటే ఎట్లా? ఇప్పుడు పులుపు లేకుండా అంటే నీళ్ళు ఉడకబెట్టి నీళ్ళు వంపాలన్నావు కదా, మంచిగా పుల్లగా తినాలనుకుంటారు వాళ్ళు. మత్తుగా పుల్లగా ఉంటుంది, మస్తు పులుపు ఉంటుంది పుంటికూర. అంతేనా? ఇంకో విధంగా కూడా చేయొచ్చా? ఇంకో విధంగా ఏం చేస్తావు, అట్లనే కూర నేయించి ఒట్టిగా నీళ్ళు లేకుండా కూర నేయించి పక్కకు పెట్టి అంత కారం బీరం అంత వేసి అంత కలెనూరి బగారు పెట్టుకోవాలి. సరే.